నేటి ముఖ్యాంశాలు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. ఆర్డీఓ శ్రీనివాసరావు హెచ్చరిక. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. బషీరాబాద్ మండల జెండా పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సాహంగా కొనసాగుతున్న శ్రీశైల పాదయాత్ర. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో పోలీస్, మైనింగ్, రెవెన్యూ అధికారుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలో తాండూరు మండలంలో పాత తాండూరు, వీర్చెట్పల్లి, కాంజాపూర్, బషీరాబాద్ మండలంలో నవన్గి, గంగ్వార్, పెద్దెవుల్ మండలంలో రేగొండి, కొండాపూర్ ప్రాంతాలలో 5 ఇసుక రీచ్లను గుర్తించామని, ఆయా మండల పరిధిలోని ఎంఆర్ఓలను సంప్రదించి ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుకు కేవలం 600 డీడీ చెల్లించి సరైన డాక్యుమెంట్లతో ఇసుక అనుమతి పొందాలని ఆర్డీఓ సూచించారు. ఈ నిబంధనలు అతిక్రమించి ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆర్డీఓ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైన్స్ ఏడీ జాకబ్, డీఎస్పీ శేఖర్ గౌడ్, సిఐ రాంబాబు, తహసీల్దార్లు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో సుమారు 7 లక్షల కోట్ల పైగా అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లి, వరపల్లి, పర్వత్పల్లి, బాబునాయక్ తాండా, నవల్గా పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బషీరాబాద్ మండల పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని, బషీరాబాద్ మండల రూపురేఖలను మారుస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని 10 సంవత్సరాలు వాళ్ళకి అప్పచెప్తే ఈ రోజు అప్పుల కుప్ప చేసి పెట్టిండ్రు. ఈ రోజు తెలంగాణనందరినీ కూడా దాదాపు 10-12 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండ్రు. మొన్న అసెంబ్లీలో వాళ్ళ లెక్కలు చూసినప్పుడు దాదాపు 7 లక్షల కోట్లు ఉన్నాయి. ఆ 7 లక్షల కోట్లు కాకుండా ఈ రోజు ఎక్కడ చెయ్యి పెడిపోయినా అన్ని అప్పుల కుప్పలుగా చేసి పెట్టిండ్రు. అయినా బెదిరేది లేదు. మీకు ఆ రోజు మాట ఇచ్చినాం, ఖచ్చితంగా మనకు తెలంగాణలో మంచి వనరులు ఉన్నాయి. వాళ్ళ పాపం చేసినందుకే వాళ్ళని తరిమి కొట్టిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిండ్రు, ప్రజా పాలన తీసుకొచ్చిండ్రు. నీలపల్లి తమ్ముడు ఉప సర్పంచ్. ఆయన ఉప సర్పంచ్ అంటే నేను 10 ఏళ్ల నుంచి ఇంటికి నాకు గుర్తుపట్టండి. కానీ ఇక్కడ ఉప సర్పంచ్ నాకే అర్థం కాదు. ఉప సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్న నీలపల్లి అన్నలందరికీ, నీలపల్లి, జలాల్పూర్ అమ్మలు, అక్కలు అందరికీ, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ముఖ్యంగా ఇప్పుడు తమ్ముడు చెప్పిండు నీలపల్లి, జలాల్పూర్లో భయపెట్టిర్రు కొంతమంది నాయకులు. వాళ్ళు మరి ఎందుకు భయపెట్టినరో మాకే అర్థం కాలేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు అందరికీ ఉంది. ఏ పార్టీలో పోయే వరకు పనిచేసే హక్కు అందరికీ ఉంది. కాకపోతే మీ పార్టీకి మీరు ఓటు వేసుకోవాలి, మా పార్టీకి మేము ఓటు వేసుకుంటాం. కానీ ఇలా బెదిరింపులు, భయపెట్టుడు, ఈ కార్యక్రమాలు చేస్తే ఇవి చెల్లవు. ఈ పాత కాలంలో నడిచినాయి, ఈ కాలంలో నడవాయి. అప్పుడు అంటే ఇక్కడికి వెళ్ళి ఫోన్లు లేకుండే, ఇక్కడ కొట్టి మెత్తగా చేస్తే కూడా వాళ్ళకి ఫోన్ రాకుండే. ఇప్పుడు నిమిషంలో వాట్సాప్లో పెడతారు, నిమిషంలో 108 కొడతారు. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే నిమిషంలో వస్తారు. మీరు ఏం భయపడే అవసరం లేదు. మీరు గట్టిగా పనిచేయండి. మీరు ఇప్పుడు చెప్తున్న తమ్ముడు మాకు ముందర అవకాశాలు ఇవ్వండి, మేము ఉంటామని. మేము ఇక్కడ ఉంటాం బషీరాబాద్ మండలంలో, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాము. మందరన్న గారి ఆదేశాల మేరకు మీరు ఎవరైతే ఇక్కడ గట్టిగా పనిచేసిరో, పార్టీకి న్యాయంగా పనిచేసిరో, వారికి ఖచ్చితంగా న్యాయంగా వారికి
అండగా ఉంటాం. వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ మీకు అండగా ఉండి మీకు దగ్గరుండి మీ గెలుపుకు మేము కృషి చేస్తాం. మేమందరం మండల నాయకులు మహారాజు అందరం కూడా కలిసి మీకు ఇక్కడ ఇళ్లపల్ల అడ్డ చేసి కూడా మీకు గెలిపేయడానికి మేము కృషి చేస్తామని చెప్పుకుంటూ ప్రజలకు ఒకటి విన్నపం. ఇప్పుడు ఎలక్షన్ శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీశైల మహాపాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఈ పాదయాత్రలో పాల్గొన్న వారు సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా తమ పాదయాత్ర కొనసాగుతున్నదని భక్తులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. మేడం లావణ్య ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? హైదరాబాద్ నుంచి. అయితే ఇది ఎన్నోసారి మేడం పాదయాత్ర రావడం? మీకు ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ని? ఈ 3 రోజులు పాదయాత్ర చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు కాలం సమస్యలు కానీ ఏమైనా ఏర్పడాయా? యాత్ర మీరు సుఖాంతంగా చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ పాదయాత్ర హైదరాబాద్ నుంచి రావడానికి కారణం ఏమైనా చెప్పగలుగుతారా? అంటే మమ్మీ వాళ్ళు 3 times వెళ్ళిండ్రు. ఓకే. అంటే నేను కానీ ఒక టైం వెళ్ళాలి అని అనుకున్నా. ఓకే ఓకే. అందు గురించి ప్రయాణం సాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో మీరు ఏమైనా కొత్త విషయాలు ఏమైనా గ్రహించుకున్నారా? గ్రహించుకోవాలంటే హ్యాపీగా ఉంది. ఫ్యామిలీలో పోయేటి కన్నా మనం ఇట్లా పోతే అందరిలో హ్యాపీ. ఫుడ్ విషయంలో ఎట్లా ఉంది? బాగుందా మీకు? అన్ని విషయం ప్రాబ్లమ్స్ లేవు. ఓకే. మిగతా ఏమైనా పాదయాత్ర చేసే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకొంచెం మంది నేను కానీ తీసుకురావాలని అనుకున్నా వస్తే. అయితే ఈ పాదయాత్ర చేయడం వల్ల మీకు సంతోషం అనిపిస్తుంది, దాంతో పాటు ఇంకో కొంతమందిని గిట్ట నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవాలని అనిపిస్తుంది, ఈ పాదయాత్ర తోలుకోవాలని అనుకుంటున్నారు. ఓకే, సంతోషం అండి, థ్యాంక్ యూ. రండి. మీ ఎక్కడి నుంచి వస్తుంది అక్క? ముదపేట. ఈ పాదయాత్ర రావడానికి ఏమైనా విశేషం ఉందా అక్క? ఓకే. ఎట్లా అనిపిస్తుంది అక్క ఈ పాదయాత్ర మీకు? సంతోషంగా ఉందా? ఇప్పటివరకు ఏమైనా ఇబ్బందులు గిట్ట కలిగినాయా? పాదయాత్ర అయితే సుఖాంతంగా జరుగుతుంది అంటారు. అక్క మీ పేరేం పేరు అక్క? ఓకే. ఎక్కడి నుంచి వస్తుంది అక్క? తాండూరు నుంచి. పాదయాత్ర చేయడం ఎన్నోసారి అక్క? ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? మీ పాదయాత్ర చేయడం ఇది ఎన్నో రోజు అక్క? ఈ 3 రోజుల లోపల మీకు కలిగిన అనుభవాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఓకే. మిగతా పరంగా అయితే అన్ని విషయాలు ఓకే, రైట్. వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.